గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మార్చ్ మాసంలో మకర రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహ స్థానాలు ఎలా ఉన్నాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో స్థిరపడిన వారికి, విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి, వివాహితులకు అవివాహితులకు, ప్రేమలో ఉన్నవారికి ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని అన్ని పాదాలు, ధనిష్టా నక్షత్రం 1 లేదా 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వారందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి. మీరు ఏ వయసు వారైనా, ఆడవారైనా, మగవారైనా సరే ఈ 3 నక్షత్రాల్లో కనుక జన్మించినట్లయితే మీకు ఈ ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయండి. మకర రాశి వారికి మార్చ్ మాసంలో కెరీర్ పరంగా ఎలా ఉండబోతుందంటే, దేవగురువు అయినటువంటి బృహస్పతి నెల మొత్తం కూడా 7వ ఇంట్లో ఉంటాడు. అలాగే 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ మొదటి ఇంట్లో సంచరిస్తాడు. దాని తర్వాత 2వ ఇంట్లోకి వెళ్తాడు. దానివల్ల ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో, మకర రాశిలో జన్మించి ఉద్యోగం చేస్తున్న వారికి, వారు ఆడవారైనా మగవారైనా సరే వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. అంటే ఆఫీస్లో మీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, వృత్తిలో మీకు వాల్యూ పెరుగుతుంది, మీ శ్రమను గుర్తిస్తారు. పూర్తి శ్రమతో, పూర్తి తెలివితేటలతో గతం నుండి ఆగిపోయిన పనులన్నిటినీ కూడా మార్చ్ మాసంలో తిరిగి ప్రారంభిస్తారు. దానివల్ల మీ పై అధికారులు, మీ సూపర్వైజర్లు కానీ, మేనేజర్లు కానీ, మీ సీనియర్లు కానీ మీ పనితీరును పదే పదే ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు మార్చ్ మాసం ప్రారంభంలో 2వ ఇంట్లోకి వెళ్తాడు. దానివల్ల మీ పని సామర్థ్యం అనేది పెరుగుతుందండి, కెపాసిటీ పెరుగుతుంది. మీ పనితీరును సమర్థవంతంగా ఇతరుల ముందు ప్రదర్శిస్తారు. అంటే మీ టాలెంట్ని, మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే మంచి అవకాశాలు అనేవి ఈ మార్చ్ మాసంలో దక్కుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు వారి మేనేజర్ల నుండి కానీ, సూపర్వైజర్ల నుండి కానీ ప్రశంసలను పొందుతారండి. ఉద్యోగరీత్యా మాత్రం మార్చ్ మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగంలో మీ స్థానం బాగుంటుంది. వ్యాపారులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. గ్రహాలు కాస్త మీకు మద్దతుని ఇస్తున్నాయి. వ్యాపారం నుండి తగిన లాభాలను అయితే పొందగలుగుతారు. వ్యాపార భాగస్వామితో మాత్రం, అంటే ఎవరైతే జాయింట్ వ్యాపారాలు చేస్తున్నారో వారితో కొన్ని వాదనలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారం మాత్రం లాభాలను తెచ్చిపెడుతుందండి. కాకపోతే జాయింట్ వ్యాపారాలు చేసేవారికి చిన్న చిన్న సమస్యలు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మార్చ్ మాసం అనేది ఫైనాన్షియల్ పరంగా బాగుంటుందండి. ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో సూర్య భగవానుడు, బుధుడు, శని ఈ 3 గ్రహాలు కూడా 2వ ఇంట్లో ఉంటాయి. దానివల్ల ఆర్థిక లాభాలు అనేవి పెరుగుతాయండి. మకర రాశి వారికి సంపదను కూడబెట్టుకోవటంలో విజయాన్ని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మార్చ్ మాసం మొదటి ఇంట్లో శుక్రుడు, కుజుడు కలిసి ఉండటం వల్ల ధన సంపాదనలో పెద్దగా ఇబ్బందులు తలెత్తవు. అలాగే గతంలో మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినట్లయితే, ఆస్తి పైన పెట్టుబడి పెట్టినట్లయితే ఈ మాసంలో దాని నుండి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అద్దె రావటం కానీ, కౌలు రావటం కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఏదో ఒక రూపాన గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నలుమూలల నుండి డబ్బు లభిస్తుంది. వ్యాపారంలో సరైన సమయం చూసి కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే రిస్క్ తీసుకున్నా పర్వాలేదు, మంచి లాభాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి.
ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే మార్చ్ మాసం మొదటి సగం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడి విషయంలో. ఈ మాసంలోని మొదటి సగం మాత్రం పెట్టుబడులకు అనువైన సమయంగా చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం అయినటువంటి ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే మార్చ్ మాసం మాత్రం ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుందండి. ఎందుకంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ చర్మానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాలి. హైడ్రేటెడ్గా ఉండటానికి ప్రయత్నించండి. మంచినీళ్ళను ఎక్కువగా తీసుకోండి. మొదటి సగం అనుకూలంగా ఉండదండి. రెండవ సగం ఆరోగ్యపరంగా బాగుంటుంది, కానీ మొదటి సగంలో మాత్రం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడతారు. వేడి చేయటం కానీ, హైడ్రేటెడ్గా ఉండకపోవటం కానీ, అంటే డీహైడ్రేట్ వల్ల కలిగే సమస్యలు కానీ, వడదెబ్బ తగలటం కానీ, తలనొప్పి, కళ్ళు తిరగటం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మొదటి సగం కంటే కూడా రెండవ సగం ఇంకా అనుకూలమైనటువంటి కాలం అండి. రెండవ సగంలో మీకు కాస్త ఊరట లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కేవలం ఈ మాసం మాత్రమే కాదండి, శని భగవానుడు స్థాన మార్పు నుండి కూడా మకర రాశి వారికి ఏదో ఒక చిన్న సమస్య ఉంటూనే ఉంటుంది. కేవలం మార్చి మాసమనే నేను చెప్పట్లేదు. ఈ సంవత్సరం మొదటి నుండి కూడా ఈ మకర రాశి వారు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అది కీళ్ళ నొప్పులు కావచ్చు, నడువు నొప్పి కావచ్చు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, తలనొప్పి కావచ్చు. ఏదో ఒక సమస్య వల్ల శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల బాధపడుతూనే ఉన్నారు. అలాగే మార్చ్ మాసం మొదటి సగం కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక కుటుంబ సభ్యులతో మీ సంబంధం ఎలా ఉండబోతుందంటే, కుటుంబ పరంగా అయితే అనుకూలమైనటువంటి కాలమేనండి. బృహస్పతి 4వ ఇంట్లో ఉన్నాడు, 10వ ఇంటిని చూస్తున్నాడు. దానివల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది సురక్షితంగా ఉంటుంది. గతం నుండి వారు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా ఈ మాసంలో వారికి కాస్త ఊరట అనేది లభిస్తుందండి. అంటే మీ తల్లిదండ్రులు కనుక వయసు పైబడిన వారైనట్లయితే వారి ఆరోగ్యం బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల కుదుట పడుతుంది. అలాగే 2వ ఇంట్లో సూర్య భగవానుడు, శని భగవానుడు, బుధుడు ఉండటం వల్ల కుటుంబంలో పరస్పర సామరస్యం అనేది పెరుగుతుంది. 2వ భాగంలో మాత్రం కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులు అన్న చిన్న మాటే చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. ఈ నెల 2వ భాగంలో 2వ ఇంట్లో కుజుడు, శుక్రుడు, శని కలిసి ఉండటం వల్ల కుటుంబ సవాళ్ళు అనేవి తెరపైకి వస్తాయి. అంటే చిన్న చిన్న సమస్యలు అనేవి తలెత్తుతాయండి. ఆరోగ్యపరంగా అయితే మొదటి సగం బాగుంటుంది మీకు, రెండవ సగం మీకు ఆరోగ్యపరంగా పెద్దగా అనుకూలంగా ఉండదు. కానీ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మొదటి సగమే మీకు అనుకూలంగా ఉంటుందండి. ఎలాంటి సంబంధిత సమస్యలు వస్తాయంటే, డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ, మీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తికి సంబంధించిన సమస్యలు కానీ, తోబుట్టువుల మధ్యలో సమస్యలు కానీ, సామరస్యం ఉండకపోవటం కానీ, ఇలాంటి చిన్న చిన్న వాదనలు అనేవి జరుగుతాయండి. నెల మొదట్లో మాత్రం కుటుంబానికి సంబంధించి అనుకూలమైనటువంటి కాలం, కానీ నెలాఖరులో పరిస్థితులు అనేవి మారతాయి. మీ తోబుట్టువులు కూడా స్టార్టింగ్లో అయితే మీకు సహాయం చేస్తారు, కానీ ఈ నెల చివరి భాగంలో మాత్రం కొంత వారి సహాయం మీకు అవసరమైనప్పటికీ కూడా వారి సహాయం సరైన సమయంలో మీకు అందకపోవచ్చు. ఇక ప్రేమ వ్యవహారాల గురించి, వైవాహిక జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే 2024 సంవత్సరం మార్చ్ మాసం ప్రారంభంలో శృంగారభరితంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు, కుజుడు మొదటి ఇంట్లో ఉంటారు. కాబట్టి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని జీవిత భాగస్వామిగా చేసుకోవటంలో మీ ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయండి. ప్రేమ పెరుగుతుంది. మొదట్లో ఈ మార్చ్ మాసం మొదట్లో ప్రేమకు సంబంధించిన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అంటే ప్రేమలో ఉన్న వారికి మాత్రమే కాదు, పెళ్ళైన వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది, సాన్నిహిత్యం పెరుగుతుంది, సంబంధాలు పెరుగుతాయి, ప్రేమ కూడా బలపడుతుంది. అయితే మార్చ్ మాసం మొదట్లో
వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ మార్చ్ మాసం చివరి రోజుల్లో మాత్రం మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్చ్ మాసం చివరిలో మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యల వల్ల మీ అవసరం వారికి కావాల్సి ఉంటుంది. కాబట్టి వారి మనోధైర్యాన్ని పెంచవలసి ఉంటుందండి. సంతానపరంగా అయితే మకర రాశి వారికి ఈ మాసం పెద్దగా అనుకూలించట్లేదండి. సంతాన ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనపడట్లేదు. అయితే ఎవరైతే చాలా కాలం నుండి సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, ఒకవేళ మీరు ఆడవారైతే మీరు కానీ లేదా మీ భర్త కానీ మీ జంటలో ఎవరో ఒకరు మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను ధరించటం మంచిది. మకర రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ మాసం అనుకూలమైనటువంటి కాలం అండి. పోటీ పరీక్షలకు ఎవరైతే సన్నద్ధమవుతున్నారో మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తాయండి. 3-4 వారాల కంటే కూడా మొదటి 2 వారాలు మీకు చదువు పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశి వారి ఈ మాసంలో పాటించవలసిన పరిహారం విషయానికి వస్తే, శనివారం రోజున శని చాలీసాని పఠించండి. అలాగే మార్చ్ 10వ తారీఖున ఫాల్గుణ అమావాస్య ఉంది. ఆ రోజున పిండి లేదా తిండి పదార్థాలు ఏవైనా తీసుకువెళ్ళి నిరుపేదలకు కానీ భిక్షాటనం చేసేవారికి ఆహారాన్ని అందించటం వల్ల గత జన్మలో మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మకర రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, మకర రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి 2024 నుండి 2025 సంవత్సరం మధ్య కాలంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన కూడా చాలా వీడియోస్ చేశామండి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సపరేట్ వీడియో చేశాం. దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు లింక్ దొరకనట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లింక్ నేను మీకు షేర్ చేస్తాను.